2 లేదా 3 పోస్టులకు గనక అప్లై చేస్తుంటే ఆ 2-3 పోస్టులకు గనక అతనికి గనక సెలెక్ట్ అయ్యుండుంటే మేము ఆ వ్యక్తికి 3 పోస్టులకో 4 పోస్టులకో కాల్ లెటర్స్ పంపించినాము. అప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒక పోస్టులో ఫిల్అప్ అవుతాడు. అలాంటప్పుడు మిగిలినటువంటి పోస్టులన్నీ కూడా వ్యాకంట్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మేము ఇంకెవరన్నా పిలిచి అకామిడేట్ చేసి ఉండొచ్చు, అలాంటివి జరిగి ఉండొచ్చు అని ఈరోజు శశిధర్ గారు, కోనా శశిధర్ గారు చెప్పారు. నేను చెప్తా ఉన్నాను, ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ చరిత్రలో ఎప్పుడూ జరగని విధానం మీరు అవలంబించినారు. అదేంటంటే, నేను జస్ట్ ఈ ప్రెస్ మీట్ అయ్యే ముందు కూడా ఒక స్టూడెంట్కి నేను ఫోన్ చేసినాను. ఆమె 5ంటికి అప్లై చేసింది. అంటే టీజీటీ, ప్రిన్సిపల్, స్కూల్ అసిస్టెంట్, ఇట్లా పీజీటీ, వీటన్నిటికి కూడా 5ంటికి అప్లై చేసింది. 5ంటిలో ఆమెకి జాబ్ వచ్చింది. కానీ మీరు మొట్టమొదటిగా ఆమె అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆప్షన్స్ లో టీజీటీ అని ఫిల్ చేసిందని టీజీటీ ఒక్కదానికే మీరు కాల్ లెటర్ పంపించి ఆమెకి మీరు కాల్ లెటర్ పంపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినారు. ఆమెకి ప్రిన్సిపల్ పోస్ట్, పీజీటీ పోస్టులు కూడా వచ్చినాయి. కానీ టీజీటీ కంటే అవి హయ్యర్ పోస్టులు అయినప్పటికి కూడా, వాటిలో సెలెక్ట్ అయినప్పటికి కూడా మొట్టమొదటిగా అప్లికేషన్స్ లో ఏదైతే ఫిల్ చేసినారో మేము ఆ మొట్టమొదటి దానికే కాల్ లెటర్ పంపిస్తామని చెప్పి ఆ కాల్ లెటర్ వారి ఒక్కరికి మాత్రమే పంపించి వారికి మాత్రమే పోస్టులు ఇచ్చినారు. వారందరూ కూడా నేను దీనికి సెలెక్ట్ అయినప్పుడు, దీంట్లో నాకు ర్యాంక్ వచ్చినప్పుడు, ఇది రాసుకునే అవకాశం నాకు వచ్చినప్పుడు మీరు నాకు వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఇవ్వరని చెప్పి ఈ రోజు వారందరూ కూడా కోర్టును ఆశ్రయించినారు. ఆయన 3, 4, 5 సబ్జెక్టులకు గనక 5ంటికి గనక రాసుండుంటే, 5 డిపార్ట్మెంట్స్ కి రాసుండుంటే, ఇంట్లో డిఫరెంట్ ఉంటాయి, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిల్లో 4 లేదా 5ంటికి రాసుండుంటే, వాటిల్లో మెజారిటీ 3, 4, 5ంటికి కూడా పోస్టులు వచ్చిండుంటే, మీరు వాటన్నిటికీ కూడా కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా రమ్మని చెప్పి వారు ఏ పోస్ట్ అయితే ఫిల్ చేసుకున్నారో మిగిలిన వాటన్నింటినీ కూడా మేము వేరే వాళ్ళని పిలిచి అకామిడేట్ చేస్తున్నామని చెప్పి నా మాట పచ్చి అబద్ధం. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు వారు ఎన్నింటికి ఎలిజిబుల్ సెలెక్ట్ అయి ఉన్నా కూడా మీరు ఒక్కదానికి మాత్రమే పిలిపించి 1:1లో వారితో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడమైంది. ఇది రెండో అబద్ధం. నెక్స్ట్ ఇకపోతే మూడో విషయంకి వచ్చేటప్పటికి, ప్రధానంగా సెలక్షన్ లిస్టు లేకుండా కాల్ లెటర్స్ పంపించినారు అన్నది మేము మొట్టమొదటి నుంచి కూడా మాట్లాడుతున్నాం. ఇది సరైనటువంటి సంప్రదాయం కాదు. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా అలాంటి సిస్టమ్ జరగలేదని చెప్తా ఉన్నాం. మీరు సెలక్షన్ లిస్టు అనౌన్స్ చేయలేదు అన్నది వాస్తవమా కాదా మీరు చెప్పగలగాల. కానీ మీరు 2వ తారీఖున కాల్ లెటర్స్ వచ్చి తీసుకున్న వాళ్ళు వచ్చి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు 15వ తారీఖున సెలక్షన్ లిస్టుని విడుదల చేశారు. సెలక్షన్ లిస్ట్ అంటే ముందు రావాలా. కానీ ఆ తర్వాత మీరు ప్రాసెస్ అంతా చేసేసిన తర్వాత కొంతమందిని తీసేసి కొంతమందిని అడిషన్ చేసి రకరకాలుగా మీరు మిక్స్ చేసిన తర్వాత ప్రాసెస్ అయిపోయిన తర్వాత 15వ తారీఖున మీరు సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. దీన్ని సెలక్షన్ లిస్ట్ అనకూడదు, దాన్ని సెలెక్టెడ్ లిస్ట్ అనాల్సి వస్తుంది. మరి మీరు సెలక్షన్ లిస్ట్ వేయకుండా ఎందుకు రిక్రూట్మెంట్ చేసినారు? వారందరికీ కూడా ఎందుకు ఇండివిజువల్ గా అపాయింట్మెంట్ లెటర్, కాల్ లెటర్స్ పంపించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రమ్మన్నారు అన్నది మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి ఆన్సర్ చేసినటువంటి పరిస్థితిలే. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకు వచ్చేటప్పటికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల, మీరు తీసుకొచ్చినటువంటి జీవోల వల్ల రేపొద్దున ఈ అధికారులందరూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటున్నానంటే, మీరు గ్రూప్ 1 పోస్టులు ఇచ్చుకోండి, ఏ సర్టిఫికేట్ లేకపోయినా కూడా ఇచ్చుకోవచ్చు, లేదా సివిల్స్ కూడా ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు పోస్టులు. కానీ టీచర్ పోస్టులు, డాక్టర్ పోస్టులు ఇచ్చేటప్పుడు మాత్రం దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మన ఇష్టం వచ్చినట్టు మనం వాటికి ఇచ్చుకునే దానికి అవకాశం ఉండదు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కానీ ఎన్సిటిఈ కానీ కొన్ని నామ్స్ రిలీజ్ చేస్తుంది. ఎన్సిటిఈ దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడానికి వీటి నిబంధనల ప్రకారం, అలానే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం అనేది ఒకటి ఉంది. దాంట్లో సెక్షన్ 4 అనేది ఒకటి ఉంటుంది. ఈ సెక్షన్ 4 ప్రకారం కానీ మీరు ఖచ్చితంగా ఒక టీచర్ అన్నప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ని అతను క్వాలిఫై అయి ఉండాలా అన్నది నియమం, కండిషన్. దాన్ని వైలేట్ చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదు. టెట్ లేకుండా ఎవరు కూడా టీచర్ గా ఉండడానికి అవకాశం లేదు. 30 సంవత్సరాల క్రితం టీచర్ అయినా కూడా ఇప్పుడు టెట్ రాయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ టీచర్ ఏదో ఒక్క సబ్జెక్ట్ చెప్పుకుంటా ఉంటే ఆ టీచర్ టెట్ క్వాలిఫై కావాలంటే మళ్ళీ ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత అన్ని సబ్జెక్టులని ప్రిపేర్ అయ్యి ఆ టెట్ క్వాలిఫై కాకపోతే నీకు ఉద్యోగం తీసేస్తామని చెప్పారు. ఇంత కఠినమైనటువంటి నిబంధన ఎన్సిటిఈ మనకు టీచర్స్ కు సంబంధించి ఇచ్చింది.
అలానే డాక్టర్స్ కూడా ఎవరంటే వాళ్ళని డాక్టర్స్గా తీసుకోకూడదు క్వాలిఫికేషన్ లేకుండా. మరి సుప్రీంకోర్టు డెసిషన్ కానీ, ఎన్సిటిఈ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కానీ, విద్యా హక్కు చట్టం ప్రకారం కానీ వీటన్నింటినీ కూడా తుంగలో తొక్కి మీరు తీసుకొచ్చినటువంటి ఒక కొత్త ఆర్డర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెను విప్లవం అనే చెప్పాలా. రేపొద్దున ఈ ఆర్డర్స్ తయారు చేసిన వాళ్ళకి కానీ, ఈ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకి కానీ ఈ సమాజానికి ఆన్సర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, కోర్టులకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ విధంగా చేసినాం, ఎందుకు నేను ఈరోజు ఈ విధంగా బాధపడతా ఉన్నాను, ఎందుకు ఈ విధంగా చెప్తా ఉన్నానంటే, ఒక టీచర్ కొన్ని వేల మందిని ఇంజనీర్లుగానో, డాక్టర్లుగానో, సైంటిస్టులుగానో, ప్రొఫెసర్లుగానో తయారు చేయగలిగినటువంటి శక్తి ఆ టీచర్కి ఉంటుంది. అటువంటి టీచర్కి సరైనటువంటి క్వాలిఫికేషన్ లేకపోతే ఆ వ్యవస్థ, ఆ సమాజం ఏమవుతుందన్నది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు, డిఎస్సి రాయబడలేదన్నారు, ఎలా కుదురుతుందండి? టెట్ లేకపోయినా పర్లేదన్నారు, ఎలా పాసిబుల్ అవుతుందండి? అలానే సెకండరీ గ్రేడ్ టీచర్కి అయితే డిఎడ్ అన్నా పాస్ అయి ఉండాలా, స్కూల్ అసిస్టెంట్ అయితే బిఎడ్ అయినా పాస్ అయి ఉండాలా, అది కూడా అక్కర్లేదన్నారు. ఇవేమీ లేకున్నా కూడా, ఏ సర్టిఫికేట్ లేకున్నా కూడా మేము శాప్ ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రం ఆధారంగా, శాప్ ఎవరిదండి దాని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది, నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళట్లే. శాప్ ఇచ్చినటువంటి ధృవీకరణ ఆధారంగా నేను టీచర్ ఉద్యోగాలు ఇస్తాను, మీరు వెళ్ళి పిల్లకాయలకు చదువులు చెప్పుకోవచ్చు, మీకు ఏం వచ్చినా రాకున్నా పిల్లకాయలకు చదువులు చెప్పుకోవచ్చు అని చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ మీకు ఇంకా ఆలోచించాలంటే, ఒకవేళ ఈ స్పోర్ట్స్ కోటాలో ఏ చదువు లేకపోయినా కూడా మీరు కనీసం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఇచ్చినారన్నా కూడా అర్థం చేసుకోదగిందే. అలా కాకుండా మీరు ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లు, అదేవిధంగా టీజీటీలు, పీజీటీలుగా మీరు ఇస్తామంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? ఈ సమాజానికి ఏం మీ సమాధానం చెప్పగలుగుతారు? ఒకసారి ఆలోచించాలా. ఈరోజు మీరు అటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చినారు. మీకు సంబంధించిన వ్యక్తులకు ఇవ్వడానికి, ఆ వ్యక్తులు ఎవరెవరు ఏంటి అన్నది కూడా లిస్టు ఉంది, దాన్ని కూడా బయటకు తీసుకురావడం కూడా జరుగుతుంది. అయితే మీరు ఇవేమీ లేకున్నా కూడా మీరు వారందరినీ టీచర్స్గా తీసుకొని వచ్చి ఈరోజు ఈ సమాజంలోకి మీరు వదలడం కూడా జరిగింది. ఇది తప్పు కాదా? డిఎస్సి లేకుండా, టెట్ లేకుండా, కనీసం డిఎడ్ కానీ బిఎడ్ కానీ చదవకుండా, క్వాలిఫికేషన్స్ లేకుండా మీరు టీచర్స్గా మీరు ఈ సమాజానికి పంపించినారంటే మీరు తప్పు చేసినట్టు కాదా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని కానీ, ఎన్సిటిఈ నామ్స్ని కానీ, విద్యా హక్కు చట్టాలను కానీ మీరు ఉల్లంఘించలేదా? దీనికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?